ఇవాళ రాజీ వంటింటి రుచుల్లో వెజ్ కొల్హాపురి చేసుకుంటున్నాం. ఈ వెజ్ కొల్హాపురి ఫస్ట్ మసాలాకి ఏమేం కావాలి అని ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం. దీంట్లో మనం ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాల్సినవి ఏంటంటే 2 టేబుల్ స్పూన్ కొరియండర్ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ ఖస్ఖస్, అలాగే 1 టేబుల్ స్పూన్ సోంఫ్, ఒక 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక 10 ఫెనుగ్రీక్ సీడ్స్, అలాగే పెప్పర్ ఒక 7-8 సీడ్స్ ఆఫ్ బ్లాక్ పెప్పర్, తర్వాత కార్డమమ్ సీడ్స్ కూడా వేసాను ఇందులో. అవి ఒక 2 కార్డమమ్ వలిస్తే ఎన్ని గింజలు వస్తాయో అది చాలు. నెక్స్ట్ ఇందులో ముఖ్యమైనది ఏంటంటే సెసమీ సీడ్స్. ఇవి కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ సెసమీ సీడ్స్ కావాలి. ఇది కసూరి మేతి. ఇందులో యాక్చువల్గా ఫ్రెష్ మేతి ఉంటే వేసుకోవచ్చు, కానీ ఇవాళ ఈ కసూరి మేతి వేసి మనం ఈ కొల్హాపురి వెజిటబుల్ చేసుకుంటున్నాము. ఫ్రెష్ మేతి ఉంటే అది కూడా చేసుకోవచ్చు. అలాగే కోకోనట్, ఇది ఫ్రెష్ గ్రేటెడ్ కోకోనట్ 3 టేబుల్ స్పూన్, అలాగే ఫ్యూ క్యాషూనట్స్, ఫ్యూ ఆల్మండ్స్, అన్నీ కలిపి మనకి ఇవి ఒక 8 to 10 చాలు. ఇవి లేకపోతే మనం కేవలం గసగసాలు వాటితో నువ్వులతో కూడా మంచి గ్రేవీ తయారవుతుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్. ఇది మనకి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అంటారు. ఇది ఉంటే బాగుంటుంది. దీని టేస్ట్, కలరు, వెజిటబుల్ కలర్ చాలా బాగా వస్తుంది. సో దీనికి మనం చాప్ చేసిన అల్లం, అలాగే వెల్లుల్లి, ఈ 2 ఇట్లా యాజ్ ఇట్ ఈజ్ అయినా వేసుకోవచ్చు. వీటిని మనం మసాలాతో పాటు గ్రైండ్ కూడా చేసుకోవచ్చు. సో దీంట్లో టెంపరింగ్కి కొద్దిగా జీలకర్ర, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిరపకాయలు. ఇవి మనకి కావాల్సిన వెజిటబుల్స్. ఇవి బీన్స్, ఇవి 1 కప్ బీన్స్. సుమారు మీరు ఒక 15-20 బీన్స్ తీసుకుంటే ఈ విధంగా కట్ చేసి పెట్టుకుంటే, ఈ వెజిటబుల్లోకి సన్నగా కట్ చేసుకుంటే బాగుండదు, ఇలా 1 ఇంచ్ పీస్ కింద కట్ చేసుకుంటే బాగుంటుంది. అట్లాగే క్యారెట్, ఇవి 2 క్యారెట్లు, కాలీఫ్లవర్ ఫ్లరెట్స్, ఒక కాలీఫ్లవర్ని మనం ఈ సైజులో కట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే ఇందులో ఈ ఉల్లిపాయలు కూడా కొన్ని కూరతో పాటు ఈ విధంగా కనిపిస్తూ ఉంటేనే బాగుంటుంది. సో మనం కొన్ని ఉల్లిపాయలు ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్నాము. అలాగే 3 టొమాటోస్, మీడియం సైజ్ టొమాటోస్. సాధారణంగా ఇందులో టొమాటో ప్యూరీ వేస్తూ ఉంటారు, కానీ నేను ఈ విధంగా ట్రై చేసి ఈ టొమాటోస్ ఇలా మసాలాతో పాటు ఇట్లా కనిపిస్తూ ఉంటే దీని టేస్ట్ చాలా బాగుంది. సో నేను ఇట్లా ట్రై చేసిన తర్వాతే నేను ఈ రెసిపీ మీకు చూపిస్తున్నాను. సో ఇట్లా టమాటోస్ కూడా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్నాము. సో గ్రేవీ కోసం అని ఆనియన్ ఈ విధంగా ఒక 2 ఆనియన్స్ చాప్ చేసి పెట్టుకున్నాం. ఈ విధంగా వేస్తే గ్రేవీ టెక్స్చర్ చాలా బాగుంటుంది. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ ఫ్రోజన్ పీస్ వేస్తున్నాను. గార్నిషింగ్ కోసం కొత్తిమీర. ఇది మనం రిఫైండ్ ఆయిలే వాడుతున్నాము. ఇది నేను ముందే చెప్పినట్టుగా ఈ వెజిటబుల్స్ని డీప్ ఫ్రై చేయట్లేదు, షాలో ఫ్రై చేస్తున్నాను. సో అందుకని ఏం చేస్తానంటే బీన్స్, క్యారెట్, కాలీఫ్లవర్, క్యాప్సికమ్ అవసరం లేదు. ఈ 3ని మాత్రం నేను మైక్రోవేవ్ చేస్తున్నాను. ఒక 3 minutes ఇవి మైక్రోవేవ్ చేస్తే ఈవెన్ షాలో ఫ్రై కూడా అప్పుడు ఎక్కువ నూనె పట్టదు. సో ఫస్ట్ మనం ఈ మసాలా అంతా డ్రై రోస్ట్ చేసుకుని వితౌట్ ఆయిల్ ఇదంతా డ్రై రోస్ట్ చేసుకుని ముందు ఈ మసాలా అంతా రెడీ చేసుకుందాం. ఇందులో మనం ఈ ఆలు కూడా వాడుతున్నాం. ఈ ఆలుని ఈ విధంగా క్యూబ్స్ కింద కట్ చేసుకున్నాం. వీటిని కూడా జస్ట్ ఒక 20 seconds మైక్రోవేవ్ చేసి మనం ఫ్రై చేసుకుంటే ఎక్కువ నూనె పట్టకుండా ఫ్రై అయిపోతాయి. సో టెంపరింగ్లో నేను ఇంకొకటి మర్చిపోయిన విషయం ఏంటంటే, మనం ఈ కూర అంతా అయిన తర్వాత పైన గార్నిష్ చేసుకునేటప్పుడు ఆ ఎండుమిరపకాయలు ఈ కరివేపాకుతో పాటుగానే చేస్తున్నాం.
వెజిటబుల్స్ని బ్లాండ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మైక్రోవేవ్ సేఫ్ బౌల్లోకి తీసుకుని వాటి మీద ఈ విధంగా షుగర్ కొంచెం స్ప్రింకిల్ చేస్తే అవి మరీ మెత్తగా అయిపోకుండా ఉంటాయి. అట్ ద సేమ్ టైం వాటి కలర్ చక్కగా బాగుంటుంది. మనం ఇప్పుడు తీసుకున్న ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకుని ఇవి కొంచెం బ్రౌన్ కలర్లోకి లైట్ బ్రౌన్కి వచ్చిన తర్వాత అప్పుడు మనం ఇందులోకి గ్రేట్ చేసుకున్న కోకోనట్ కూడా యాడ్ చేసేసి ఇక ఆ అల్లం వెల్లుల్లిపాయ కూడా కలిపి దీన్నంతా కలిపి మనం పేస్ట్ చేసుకుందాం. చూసారా, వెజిటబుల్స్ క్వాంటిటీ కొంచెం తగ్గింది కానీ కలర్ మాత్రం చక్కగా అట్లాగే ఉంది. సో ఈ విధంగా ఎప్పుడైనా సరే మనం మైక్రోవేవ్లో వెజిటబుల్స్ని ఒకవేళ ఉడకబెట్టుకోవడానికి పెట్టినా బ్లాండ్ చేయడానికి పెట్టినా జస్ట్ కొంచెం షుగర్ స్ప్రింకిల్ చేస్తే అండ్ ఒక ½ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసినా కూడాను అవి చక్కగా స్టిఫ్గా ఉంటాయి, సాఫ్ట్ అవుతాయి. ఇది మనం ఇవాళ తెలుసుకున్న టిప్ ఆఫ్ ది డే. ఈ నూనెలో ముందు మనం ఈ మిరపకాయలను కరివేపాకుని కొంచెం వేయించేసుకుని పక్కన తీసి పెట్టుకోవచ్చు మనం గార్నిష్ చేసుకోవడానికి. సో అందుకని ముందు ఇప్పుడు మిరపకాయలు వేసాను. జస్ట్ ఆఫ్ చేసే ముందు కరివేపాకు వేసి తీసేసి ఈ రెండు ఒక బౌల్లోకి తీసి పెట్టుకుంటాం. ఇప్పుడు ఈ మసాలా అంతా ఒకసారి మనం గ్రైండ్ చేసుకున్నాక ఇది కొంచెం నలిగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి, క్యాషూ నట్స్, ఆల్మండ్స్ కూడా వేసేసుకుని దీన్ని మనం కొంచెం నీళ్లు వాటర్ యాడ్ చేసి పేస్ట్ లాగా చేసుకున్నాం. సో ఆయిల్లో ముందు నేను ఈ విధంగా జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు చేసేసుకుని ముందు కప్లోకి తీసేసుకున్నాను. మీకు జీలకర్ర ఎలా వచ్చింది అనే డౌట్ రావచ్చు. చిల్లులు గట్టి పెట్టామంటే మనం దాన్ని వేరే స్ట్రెయిన్ చేయక్కర్లేదు. అండ్ ఎట్లా అయినా మనం మళ్ళీ ఇది ఆయిల్లో ఫ్రై చేసేదే కనుక సో అలా చేసేసి ఈ టెంపరింగ్ అనేది నేను ముందు బౌల్లో తీసేసుకున్నాను. ఇందులో మనకి ఈ వెజిటబుల్ పీసెస్లో బాగా పెద్దగా ఉన్నవి ఆలు, కాలీఫ్లవర్ అండ్ మిగతా వాటిల్లో కన్నా కూడాను కొంచెం ఎక్కువ ఫ్రై అవ్వడానికి టైం పట్టేది కూడా ఈ రెండు వెజిటబుల్సే. సో ఇవన్నీ పెద్ద పెద్దగానే కట్ చేసుకున్నాం కనుక ముందు మనం వాటిని తీసి ఫ్రై చేసేసుకుని మిగతావి లాస్ట్లో యాడ్ చేస్తే కూడా సరిపోతుంది. మనం వేరే ప్యాన్ పెట్టుకుని చాప్ చేసుకున్న ఆనియన్స్ అని బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మనం దీన్ని చక్కగా వేయిద్దాం. మనకి ఈ వెజిటబుల్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి ఎక్సెప్ట్ క్యాప్సికమ్ ఇందులో వేయలేదు నేను, ఎందుకంటే క్యాప్సికమ్ ఇందులో వేసేస్తే వాటి కలర్ చేంజ్ అయిపోతుంది. ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. మనం ఇందులోకి టమాటాలు కూడా వేసేసుకున్నాం. టమాటాలు యాడ్ చేసుకున్నాం. మనం ఇందులోనే ఈ కసూరి మేతి కూడా వేసుకుంటున్నాం. ఇప్పుడు టమాటాలు చక్కగా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత దెన్ మనం రుబ్బుకున్న మసాలా అంతా కూడాను పేస్ట్ దీనికి యాడ్ చేద్దాం. దీంట్లో పసుపు కూడా వేస్తున్నాను. క్యాప్సికమ్ మనకి కావాల్సినంత వరకు చక్కగా ఫ్రై అయిపోయింది. దీన్ని మనం ఇలాగే ఉంచుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకుని కూర అంతా అయ్యాక లాస్ట్లో ఆఫ్ చేసే ముందు కలుపుదాం. మనం ఇప్పుడు ఈ రుబ్బుకున్న పేస్ట్ కూడా దీనికి యాడ్ చేసి సాల్ట్ కూడా వేసి అప్పుడు మనం ఒక 2 to 3 minutes వరకు దీన్ని ఉడికించిన తర్వాత అప్పుడు వెజిటబుల్స్ యాడ్ చేద్దాం. దీనికి తగినంత ఉప్పు వేసేద్దాం. దీన్ని ఇలా మనం కవర్ చేసి మూత పెట్టి ఒక 3 minutes పాటు ఇది ఉడికిన తర్వాత తీసిన తర్వాత అప్పుడు వెజిటబుల్స్ కలుపుకుందాం. సరే, మసాలా అంతా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం చక్కగా దీనికి వెజిటబుల్స్ యాడ్ చేసేసుకోవచ్చు. ఎక్సెప్ట్ క్యాప్సికమ్ నేను అన్నీ వేసేసాను. మనం దీనికి క్యాప్సికమ్ కూడా యాడ్ చేసేసాము. క్యాప్సికమ్ యాడ్ చేసిన తర్వాత హార్డ్లీ 10 seconds పెట్టేస్తే చాలు, దీనికి ఆఫ్ చేసేద్దాం. ఈ వెజ్ కొల్హాపురి చక్కగా తయారైపోయింది. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము. యాక్చువల్గా ఇందులో కూడా క్రీమ్ అనేది ఆప్షనల్. ఏదన్నా మనకి అకేషనల్గా కావాలి అనుకుంటే క్రీమ్ చక్కగా పైన గార్నిష్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం గార్నిషింగ్ కోసం ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు పెట్టుకున్నాం కదా, దాంతో మనం సర్వింగ్ బౌల్లో గార్నిష్ చేసుకున్నాం. సో వెజ్ కొల్హాపురి మనం చక్కగా గార్నిషింగ్ కూడా చేసేసుకున్నాం.
ఈ వెజ్ కొల్హాపురి రోటీలతో, రైస్తో, అలాగే మనం మిల్లెట్స్, కీన్వా వీటిలన్నింటితో కూడా ఇది ఒక చక్కటి సైడ్ డిష్. అండ్ ఇందులో అన్నీ చక్కగా మిక్స్డ్ వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి. మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకోకుండా మనం షాలో ఫ్రై చేసుకున్నాం. సో మీరందరూ కూడా మీకు నచ్చిన దాంతో ఇది ఒక సైడ్ డిష్గా మీరందరూ టేస్ట్ చేసి ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేసి మీ అభిప్రాయాలను షేర్ చేసుకుంటారని ఆశిస్తున్నాను.